గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్లో మనం లీనియర్ ఇండిపెండెంట్ డిపెండెంట్ మీద థీరమ్స్ అనేది చేస్తాం. దాంట్లో వేరే థీరం ఉంది, ఇంకొక థీరము. ఆ థీరం చూడండి. ఇక్కడ థీరం లెట్ V of f be a vector space and S equal to alpha 1, alpha 2, and so on alpha n is a finite subset of non-zero vectors of V of f. S అనేది సబ్సెట్ ఆఫ్ V of f అంటే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే నాన్ జీరో వెక్టర్స్, జీరో కాని వెక్టర్స్ S లో ఉన్నాయి. దెన్ అయితే S is లీనియర్ డిపెండెంట్. S అనేది లీనియర్ డిపెండెంట్ అయితే if and only if some vector alpha k belongs to S 2 less than or equal to k less than or equal to n, alpha belongs to S అనేది alpha k can be expressed as a linear combination of its preceding vectors. Preceding vectors అంటే alpha k కి ముందుండే వెక్టర్స్ అన్నిటిని కూడా లీనియర్ కాంబినేషన్ లో మనం రాయాలన్నమాట. alpha k కి ముందుండే వెక్టర్స్ ఏమంటే alpha k తీసుకుంటే దాని ముందుండే వెక్టర్ alpha k minus 1, దాని ముందుండే వెక్టర్ alpha k minus 2, alpha k minus 3 అలా అవుతాయి అన్నమాట. alpha k అనేది ఇట్స్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్. ఇక్కడ if and only if కండిషన్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ S అనేది లీనియర్ డిపెండెంట్ సెట్ తీసుకుంటాం. లీనియర్ డిపెండెంట్ సెట్ తీసుకుని ఆల్ఫా k అనేది తీసుకుని సమ్ వెక్టర్ తీసుకుని దాన్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్ అని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ చూడండి. Let S equal to S is a linear dependent set. Linear dependent set అంటే వాడి ఇచ్చిన సెట్ అన్నమాట. Let S is equal to ఇక్కడ if and only if కండిషన్ లో ఫస్ట్ then అనే కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం. then అనే కండిషన్ ప్రూవ్ చేస్తుంటే S is a alpha 1, alpha 2, and so on alpha n be a linearly dependent. లీనియర్లీ డిపెండెంట్ సెట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయితే లీనియర్ డిపెండెంట్ మనకు డెఫినిషన్ తెలియదు. లీనియర్ డిపెండెంట్ అయితే దీనికి కరెస్పాండింగ్ గా స్కాలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ a1 కామా a2 కామా అండ్ సో ఆన్ an బిలాంగ్స్ టు f లో తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ V of f is a vector space కాబట్టి f లో తీసుకుంటే such that a1 alpha 1 plus a2 alpha 2 plus and so on. ఇప్పుడు చూడండి, alpha k అనేది for some vector alpha k belongs to S. alpha k అనేది belongs to S లో ఉంది. దాంట్లో ఉండే స్కేలర్ కూడా తీసుకుంటాం. ప్లస్ alpha k అనేది మధ్యలో ఉంటే ak alpha k ప్లస్ and so on an alpha n equal to 0 bar. ఇలా అయితే ఇది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అన్నది. దీంట్లో ఆల్ఫా k అనే వెక్టర్ ని ఆ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రిసీడింగ్ వెక్టర్స్ ని ప్రూవ్ చేయాలి కాబట్టి లెట్ k ఉంది సరా లెట్ k మీద గ్రేటెస్ట్ సఫిక్స్ ఆఫ్ a. చూడండి, మనకి ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా n వరకు ఉన్నాయి. దీంట్లో మనం ఆల్ఫా k కి సంబంధించి ఆల్ఫా k మీద గ్రేటెస్ట్ సఫిక్స్ అంటే గ్రేటెస్ట్ సఫిక్స్ ఆల్ఫా k అనేది గ్రేటెస్ట్ గా తీసుకుంటున్నాం. దాని తర్వాత ఉండే ఎలిమెంట్స్ మనం తీసుకోవట్లేదు. k వరకు ఉన్నదనే గ్రేటెస్ట్ సఫిక్స్ ఆఫ్ a లో ఉండే k అనే సఫిక్స్ ని గ్రేటెస్ట్ గా తీసుకున్నాం. ఫర్ విచ్ alpha k is not equal to 0 bar. alpha k అనేది not equal to 0 bar అవ్వాలి. ఎందుకంటే it is a non zero vector. దీంట్లో 0 వెక్టర్ లేదు కాబట్టి alpha k is not equal to 0. k is the greatest suffix of a. a అయితే మనం తీసుకునే వెక్టర్ ఎంత వస్తుందంటే a1 plus alpha 2 a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus ak alpha k equal to 0 bar. Because of k అనేది గ్రేటెస్ట్ తీసుకున్నాం కాబట్టి k వరకే తీసుకున్నాం. ak alpha k equal to
0 బార్. ఇది మిగతాదన్నీ ఏమవుతాయంటే జీరోస్ అవుతాం. ఆల్ఫా k ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా k ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా n ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. ఆల్ఫా n ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. ఇప్పుడు గ్రేటెస్ట్ సఫిక్స్ ఆఫ్ ఫర్ ఈచ్. ఇప్పుడు k అనేది దట్ k ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం అనుకోండి. దట్ k ఈక్వల్ టు 1 అనేది గ్రేటెస్ట్ అన్నమాట. గ్రేటెస్ట్ సఫిక్స్ లో k ఈక్వల్ టు 1 అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే a1 అవుతుంది. దెన్ ఓన్లీ 1 అని ఉంటుంది. a1 ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అని ఉంటుంది. అదే k ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం అనుకోండి. a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 k ఈక్వల్ టు 2 తీసుకుంటే అది గ్రేటెస్ట్ అవుతుంది. ఇక్కడ k ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. దెన్ a1 ఈక్వల్ టు ఆల్ఫా 1 a1 ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. ఇక్కడ a1 ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అయితే a1 ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. a1 alpha 1 equal to 0 bar, then a1 equal to 0 or alpha 1 equal to 0 bar. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మన then there exist a1 a2 and so on a belongs to f. ఎట్లా తీసుకున్నారు? f లో తీసుకున్నాం. these are not all zeros. whenever not all zeros, not all zeros కాబట్టి దీంట్లో a1 అనేది not equal to 0 అవ్వాలి. దీంట్లో a1 అనేది not equal to 0 అవ్వాలి, డిపెండెంట్ గా. బట్ a1 is not equal to 0. a1 అనేది not equal to 0 కాబట్టి కంపల్సరీ దెన్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అవ్వాలి. కానీ ఆల్ఫా 1 అనేది కూడా నాన్ జీరో సబ్సెట్ ఆఫ్ v ఆఫ్ f. s అనే సెట్ నాన్ జీరో సబ్సెట్ కాబట్టి ఇక్కడ మనకేమో 0 బార్ అనేది దీంట్లో లేదు. నాన్ జీరో వెక్టర్ దీంట్లో లేదు కాబట్టి కానీ ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. to each element of S has non-zero vector. Each element has a non-zero vector. కాబట్టి ఇక్కడ k ఈక్వల్ టు 1 అనేది తీసుకోకూడదు. k అనేది ఈక్వల్ టు 1 అనేది తీసుకోకుండా k అనేది ఎక్కువ తీసుకోవచ్చు. k ఈక్వల్ టు 2 తీసుకోవచ్చు. అప్పుడు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అయినా ప్రాబ్లం లేదు. k ఈక్వల్ టు 3 తీసుకున్నా సరే లీనియర్ కాంబినేషన్ లో రాయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే to each element of S is a non-zero vector. Therefore k is greater than 1 hour. Compulsory k is greater than 1 hour. That is the meaning ఏంటంటే 2 less than or equal to k less than or equal to n అన్నమాట. k అనే వాల్యూ 2 నుంచి n వరకు తీసుకోవాలి. ఓకే, దీన్ని చూడండి. ఇది 1 అనేది ఈ ఈక్వేషన్ 1 అనేది. ఇక్కడ వరకు ప్రూవ్ చేద్దాం. k గ్రేటర్ దన్ 1 దట్ ఇస్ 2 less than or equal to k less than or equal to n. ఇప్పుడు ఆల్ఫా can be expressed as a linear combination of its preceding vectors అని మనం ప్రూవ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఫ్రమ్ 1 నుంచి ఏంటంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ak ఆల్ఫా k ఈక్వల్ టు 0 బార్. దీని నుంచి ak ఆల్ఫా k ని ఓన్లీ సబ్జెక్ట్ గా రాస్తుంది. ak ఆల్ఫా k ఈక్వల్ టు దీని అందరినీ కూడా ఈక్వల్ ఆల్ఫా తీసుకెళ్తే మైనస్ a1 ఆల్ఫా 1 మైనస్ a2 ఆల్ఫా 2 మైనస్ a3 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ మైనస్ చివర దీనికి ముందుండే ఎలిమెంట్ ఏమవుతుందంటే ak మైనస్ 1 ఆల్ఫా k మైనస్ 1. దాని కూడా ఇక్కడ ఆప్షన్స్ వస్తే ak మైనస్ 1 ఆల్ఫా k మైనస్ 1. ఇది లీనియర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇంకా ఇక్కడ ఆల్ఫా k ఓన్లీ సింగిల్ వెక్టర్ కింద ఉండాలి. ఇక్కడ ak ఉంది, ఇది కూడా రిపీట్ చేయాలి. రిపీట్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ a1 a2 a3 అంటున్నాం. ak అనేది దేంట్లో తీసుకున్నాము? బిలాంగ్స్ టు f లో తీసుకున్నాం. f ఈజ్ ఎ ఫీల్డ్ కాబట్టి f అనే ఫీల్డ్ లో ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ కూడా
బోత్ సైడ్స్ కూడా ఏకే ఆఫ్ ఇన్వర్స్ అనేది అప్లై చేస్తాం. ఏకే ఇన్వర్స్ అనేది అప్లై చేస్తే ఏకే ఆఫ్ ఆల్ఫా కే దట్ ఈక్వల్ టు ఏకే ఇన్వర్స్ ఆఫ్ మైనస్ a1 ఆల్ఫా 1 మైనస్ a2 ఆల్ఫా 2 మైనస్ a3 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ak మైనస్ 1 ఆల్ఫా k మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ak మైనస్ 1 తో దీన్ని డివైడ్ చేస్తే మల్టిప్లై చేస్తే ak మైనస్ 1 ఇంటూ a1 అసోసియేట్ प्लस माइनस ak इनवर्स a2 इंटू अल्फा 2 प्लस माइनस ak इनवर्स a3 इंटू अल्फा 3 प्लस and so on प्लस माइनस ak minus 1 इंटू अल्फा k minus 1 చూడండి ఇక్కడ అంతా కూడా స్కేలర్ ఏక అనేది స్కేలర్ ఏమన్నా అనేది స్కేలర్ రెండు మల్టిప్లై చేసిన వచ్చేది కూడా స్కేలర్ స్కేలర్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ స్కేలర్ ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ స్కేలర్ ఇంటూ ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఇలా ఉంది లీనియర్ కాంబినేషన్ లో ఉన్నాం లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ చూడండి ఏక ఇన్వర్స్ ఏక ఇంటూ ఆల్ఫా కే ఏక ఇన్వర్స్ ఏక అనేది 1 అవుతుంది 1 ఇంటూ ఆల్ఫా కే అవుతుంది ఆల్ఫా కే ఈక్వల్ టు linear combinations of vectors of alpha 1 alpha 2 and so on alpha k minus 1 ఈ వెక్టర్స్ అన్ని కూడా ఆల్ఫా k కి ప్రిసీడింగ్ వెక్టర్స్ అన్నమాట దీని ముందుండే వెక్టర్స్ ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా k minus 1 వరకు ఉండేవి కూడా ఆల్ఫా k కి ప్రిసీడింగ్ వెక్టర్స్ కాబట్టి it is a linear combination alpha k equal to is a linear combination of linear combinations of linear combinations of its it's a linear combination of its preceding vectors therefore alpha k belongs to yes therefore alpha k be expressed as a linear combination of its preceding vectors of class preceding vectors మనం ఏ కేలో దీంట్లో మనం చేసిందంతా కూడా ఫస్ట్ s అనేది సెట్ తీసుకున్నాం ఇట్ ఇస్ లీనియర్ డిపెండెంట్ సెట్ అని తీసుకున్నాం తర్వాత k ఇస్ ద గ్రేటెస్ట్ సఫిక్స్ ఆఫ్ a తీసుకున్నాం తర్వాత k ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేసి ఇట్ ఇస్ ద కాంట్రాడిక్షన్ అని చూపించాం k ఈక్వల్ టు 1 అని తీసుకొని ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 వరకు వచ్చింది కానీ ఆల్ఫా 1 అనేది కూడా నాట్ ఈక్వల్ టు నాన్ జీరో వెక్టర్ అయి ఉండాలి therefore k is greater than 1 నుంచి తీసుకోవాలి కాబట్టి 2 less than equal to k less than equal to n అని తీసుకున్నాం from 1 నుంచి ముందు కూడా ఈక్వల్ అవ్వాలి ak ఇన్వర్స్ సెట్స్ మల్టిప్లై చేస్తే ఆల్ఫా k is a linear combination of preceding vectors అనేది వచ్చింది ఇప్పుడు కన్వర్స్లీ ఇప్పుడు ఆల్ఫా k మీద ఎక్స్ప్రెస్డ్ యాజ్ linear combination of preceding vectors తీసుకొని మనం ఏం ప్రూవ్ చేస్తామంటే s అనేది లీనియర్ డిపెండెంట్ సెట్ అనేది ప్రూవ్ చేయాలి కన్వర్స్లీ అని రాయండి రాసుకున్నాం జాగ్రత్తగా రాసుకున్నాం అవ్వరా చూడండి ఇప్పుడు కన్వర్స్లీ అంటే డిపెండెంట్ లీఫ్ కండిషన్ కి వేరే కండిషన్ రెండో కండిషన్ తీసుకుంటాం అక్కడ ఆల్ఫా k బిలాంగ్స్ టు కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రిసీడింగ్ వెక్టర్స్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే తీసుకుంటాం ఇక్కడ ఆల్ఫా k బదులు p అనే వెక్టర్ తీసుకుంటాం కన్వర్స్లీ ప్రూవ్ చేసినప్పుడు let alpha p belongs to s be expressed as a
linear combinations of its preceding vectors. Preceding vectors అంటే ఆల్ఫా k కి ముందు ఉండే వెక్టర్స్ ఏమంటే అవుతున్నాం, ఆల్ఫా p కి ముందు ఉండే వెక్టర్స్ ఏమంటే ఆల్ఫా p minus 1, ఆల్ఫా p minus 2 and so on, ఆల్ఫా 3, ఆల్ఫా 2, ఆల్ఫా 1 అనేది అవుతాయి అన్నమాట preceding vector. Then so preceding vectors దీనికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే then their existence ఇప్పుడు a1 a2 అనేది స్కేలార్స్ కింద తీసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం అంటే b1 b2 and so on. bp minus 1 belongs to f such that alpha p equal to is a linear combination of preceding vectors. అంటే b1 alpha p equal to b1 alpha 1 b2 alpha 2 and so on. bp minus 1 into alpha p minus 1 అవుతుంది. ఇది నేను alpha p ని ఎక్స్ప్రెస్ చేస్తాం, దీనికి ఉండే preceding vectors ఎక్స్ప్రెస్ చేస్తాం. చేసుకున్న తర్వాత ఈ నంబర్ ని కూడా ఎలా రాస్తారంటే then b1 alpha 1 plus b2 alpha 2 plus and so on bp minus 1 alpha p minus 1. ఈ alpha p ని ఇక్కడ అవతరిస్తే మైనస్ alpha p అవుతుంది, దాని ఎలా రాస్తారంటే ప్లస్ minus 1 into alpha p equal to ఏముంటుందంటే 0 bar equal to 0 bar. ఇక్కడ b1 b2 b and so on b plus 1 are belongs to f, it is a scalar, it is a non-zero vectors, not all zeros. b1 b2 and so on bp minus 1 at the same time ఏమవుతుందంటే minus 1 వచ్చింది. minus 1 అనేది కూడా non-zero scalar, not all zero లో ఉంది కాబట్టి minus 1 అనేది కూడా ఇవన్నీ కూడా not all zero ఈ రిలేషన్ లో రాసాం కాబట్టి therefore the set ఏంటమ్మా alpha 1 alpha 2 and so on alpha p is a linear dependent set. Linear dependent set because of the scalars అన్ని కూడా not all zeros కాబట్టి it is a linear dependent set అవుతుంది. ఇప్పుడు దీనికి alpha 1 to alpha p దీనికి సూపర్ సెట్ అన్న, దీనికి ఉండే సూపర్ సెట్ ఏంటంటే alpha 1 alpha 2 and so on alpha p and so on alpha n. దీనికి సూపర్ సెట్ ఏమవుతుందంటే then the super set alpha 1 alpha 2 and so on alpha p and so on alpha n is a linear dependent set because of the previous theorem చెప్పుకున్నాం. theorem లో the super set of a linear dependent set is a linear dependent set అని చెప్పుకున్నాం. the super set అనేది ఇందులో సబ్ సెట్ అనేది లీనియర్ డిపెండెంట్ అయితే దీనికి ఉండే సూపర్ సెట్ ఏమవుతుందంటే లీనియర్ డిపెండెంట్ అవుతుందని మనం థియరం చెప్పాము. దాని నుంచి రాస్తాం ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎస్ ఆల్ఫా 2 ఆల్ఫా 1 ఆల్ఫా ఇదంతా కూడా చేస్తాం అన్నమాట. therefore s is a linear dependent set. linear dependent set ఇది కూడా ఇంపార్టెంట్ థియరం. పూర్తి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ చూస్తుంటే చేసుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. దీని తర్వాత లీనియర్ డిపెండెంట్ మీద లీనియర్ ఇండిపెండెంట్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంపల్సరీ అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ఏం చేస్తారంటే జనరేట్స్ మీద ప్రాబ్లం చేస్తాం. జనరేట్స్ ఆల్ఫా కంటే ఎక్స్ప్రెస్ విత్ లీనియర్ కాంబినేషన్ మీద చేస్తాం ప్రాబ్లమ్స్. లీనియర్ స్పాన్ మీన్స్ జనరేట్స్ మీద చేస్తాం. సేమ్ టైం లీనియర్ డిపెండెంట్ లీనియర్ ఇండిపెండెంట్ మీద కూడా చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ అడుగుతున్నాడు. సార్ చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ ఇస్తాను చేయాలి.